SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ సార్. అండి. సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ ప్లాన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ ఎక్కువైపోయేసరికి రిటైర్మెంట్ ప్లాన్స్ ఎలా చేసుకోవాలో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. లాస్ట్ మినిట్లో చేసుకోవాల్సి వస్తుంది. కొంత అమౌంట్ అయితే ఉంటుంది, వాళ్ళ దగ్గర కార్పస్ అమౌంట్ ఉంటుంది. ఆ లంసమ్ అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది తెలియకుండా ఉంది. ఎయిదర్ ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకోవాలా, లేదంటే మనకి ఎక్కడ చేసుకుంటే బెటర్ అనేది తెలియకుండా ఉంది. సో మీరు ఒకసారి చెప్తారా దాని గురించి? మేడం, మీరు అడిగిన దాంట్లో మనం ఒకటి మాట్లాడుకుందాం మేడం. అంటే ఈరోజు నేను 2 కేటగిరీస్ తీసుకుంటాను రిటైర్మెంట్ కోసం. ఈక్విటీ గురించి మాట్లాడట్లేదు. ఎఫ్డీలో పెట్టడం మంచిదా, డెప్ట్ ఫండ్లో పెట్టడం? అంటే రిటైర్మెంట్ ఎవరైతే ప్లానింగ్ చేస్తున్నారంటే వాళ్ళకి 60 సంవత్సరాలు రిటైర్డ్ అనుకోండి, రైట్? వాళ్ళ దగ్గర లంసమ్ అమౌంట్ ఉంది. వాళ్ళ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే సేఫ్, మంచి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రిటైర్మెంట్ చేసుకునేటప్పుడు 60 సంవత్సరాలు కాబట్టి థంబ్ రూల్ ఒకటి ఉంది, రూల్ ఆఫ్ 100 మైనస్ దర్ ఏజ్. ఈక్విటీకి వెళ్ళాలి, మిగతాది డెప్ట్లో ఉండాలి, రైట్? సో ఇప్పుడు మనం ఈక్విటీ మాట్లాడట్లేదు, నేను ఎఫ్డి వర్సెస్ డెప్ట్ ఫండ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు జనరల్గా ఎఫ్డీకి అంటే బ్యాంక్లో ఎఫ్డీ పెడతాము, మనకి మంత్లీ ఇన్కమ్ వాళ్ళ ఏజ్ బట్టి, ఆ టెన్యూర్ బట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది, అది వస్తుంది, అది ట్యాక్సిబుల్. మీకు మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా 5 లక్ష ఇన్సూరెన్స్ కవరేజ్. ఒకవేళ ఏదైనా బ్యాంక్ దివాలా తీసేస్తే మీరు ఎంత పెట్టినా సరే 5 లక్షలు వస్తాయి. అది కాకుండా డెప్ట్ ఫండ్లోకి వచ్చినప్పుడు మనం గవర్నమెంట్ బాండ్స్, తర్వాత లేకపోతే కార్పొరేట్ బాండ్స్, లేకపోతే ఈ మనీ మార్కెట్, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్లో పెడుతూ ఉంటారు డబ్బులు. రిటర్న్స్ చూసుకుంటే మనకి బ్యాంక్లో చూసుకుంటే ఒక 5.5, 6, సీనియర్ సిటిజన్స్ అయితే ఒక 7, 8. డెప్ట్ ఫండ్లో ఏంటంటే ఈ డెప్ట్ ఫండ్లో ఏంటంటే ఇది మార్కెట్ లింక్డ్, వేరియస్ మాట రిటర్న్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ చూసుకున్నా సరే మనం ఒక 8, 9 అంతవరకు తీసుకుని ప్లాన్ చేసుకోవచ్చు ఇలాంటి దీంట్లో. రిస్క్ లెవెల్స్ ఇప్పుడు అర్థం చేసుకుందాం మేడం. రిస్క్ లెవెల్స్ అర్థం చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, ఎఫ్డీలో ఏంటి మనకి రిస్క్, క్యాపిటల్ డిప్రిషియేషన్ అయ్యే ఛాన్సెస్ లేవు, రైట్? ఇంట్రెస్ట్ వస్తుంటుంది మనది. దీంట్లో డెప్ట్ ఫండ్లో కూడా మన కార్పొరేట్ బాండ్స్ యూజ్ చేస్తున్నారు, రిస్క్ అనేది ఉండదు. రిస్క్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మన క్యాపిటల్ గెయిన్స్ గ్యారంటీ అనేది ఉండదు, ఫిక్స్డ్ ఎఫ్డీ లాగా. లిక్విడిటీ గురించి మాట్లాడదాం. అంటే మనకి అవసరం ఉండేటప్పుడు డబ్బులు ఏది తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, మీకు మధ్యన డబ్బులు అవసరం వచ్చింది అంటే మీరు ఏం చేయాలి? ఎఫ్డీని బ్రేక్ చేయాలి. ఎఫ్డీని బ్రేక్ చేసేటప్పుడు మీకు పెనాల్టీ అని, ఈ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని వేసి కట్ చేస్తారు. మీకు డెప్ట్ ఫండ్లో అవన్నీ ఉండవు. కాకపోతే ఎప్పుడైతే తీస్తారో అప్పుడు ఏదైనా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ ఉంటే తీసుకున్న తర్వాత మనం ఇన్కమ్ ఫైలింగ్ చేసుకుని కట్టుకోవాలి, రైట్? లిక్విడిటీ అనేది బెటర్, చాలా ఈజీగా ఎక్కువ డెప్ట్ ఫండ్లో లిక్విడిటీ అనేది ఉంటుంది ఇమీడియట్గా, మనకి ఛార్జెస్ గీజెస్ ఏం పడకుండా. ట్యాక్సేషన్ చూసుకుంటే ఇప్పుడు చెప్పాను కదా, ఎఫ్డీలో తీసేటప్పుడు ఫుల్లీ ట్యాక్సిబుల్. డెప్ట్ ఫండ్లో ఏంటంటే మళ్ళీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, అంటే ఒకవేళ మనం ఒక 3 years లోపటే తీస్తే అది దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు, అది తీస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. ఈ విధంగా మనం ఏదైతే ఉంటుందో అది కట్టుకుంటూ పోవాలి మేడం. ఇప్పుడు ఛార్జెస్ చూసుకుంటే మనం బ్యాంక్లో ఈ ఎఫ్డి ఓపెన్ చేయడానికి ఏం ఛార్జెస్ గీజెస్ ఏమి ఉండవు. అలాగే మీకు డెప్ట్ ఫండ్లో చూసుకుంటే దాంట్లో కూడా ఏమి ఉండవు. కాకపోతే డెప్ట్ ఫండ్లో ఎక్స్పెన్స్ రేషియో అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది ఏంటంటే ఒక ఫండ్ కదా అది, ఆ ఫండ్ని మేనేజ్ చేయడానికి ఒక ఫండ్ మేనేజరు, తర్వాత ఆ స్కీమ్ని ప్రమోట్ చేయడానికి, తర్వాత మాలాంటి డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక కమిషన్స్ ఇవ్వడానికి ఎక్స్పెన్స్ రేషియో అని ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. ఈ విధంగా ఎవరైనా ఒక 60 years పర్సను రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలంటే ఈ 2 ఆప్షన్స్ కానీ ఆలోచిస్తే బెటర్ ఆప్షన్ ఆల్వేస్ డెప్ట్ ఫండ్, రైట్? కానీ నేను ఎప్పుడు చెప్తానేంటి మేడం, ఇప్పుడు నేను చెప్పాను కదా 60 years అలా కదా ప్లాన్ చేసేది రిటైర్మెంట్, లేకపోతే ఒక 70 years అనుకున్నాం.
అంటే 100 - 60 అంటే 40. అబోవ్ 60 ఇంకా ప్లాన్. నేను థంబ్ రూల్ చెప్పాను కదా, అవును సార్. 100 మైనస్ ఆయన ఏజ్ 60 అనుకోండి, ఉమ్, 40 వస్తుంది. అవును. 40 దేంట్లోకి వెళ్ళాలి? ఈక్విటీ. ఆ, మిగతా 60 డెప్ట్ ఫండ్లో పెట్టుకోవాలి. లేదు నేను అంత రిస్క్ తీసుకోను అనుకుంటే ఈక్విటీలో 20% పెట్టండి, మిగతాది డెప్ట్ ఫండ్లో పెట్టండి. ఓకే. ఎందుకంటే మేడం మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్రతి ఇయర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మన ఈక్విటీలో ఎక్స్పోజర్ ఇవ్వకపోతే మన ఫ్యూచరు చాలా కష్టమైపోతుంది. అన్ని ఖర్చులు పెరిగిపోతాయి, మన ఇంకా అదే ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేని రిటర్న్స్ వచ్చింది అనుకోండి, మనకి మనం సర్వే అవ్వలేం. కానీ సార్ ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ప్రశాంతంగా డబ్బులు వస్తే చాలు, మళ్ళీ మార్కెట్ చూసుకోవాలా అనే ఆలోచనతో కూడా ఉంటారు కదా చాలా మంది. గుడ్ క్వశ్చన్ అండి. ఎవరికైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయో, ప్రాబ్లం లేదో, వెల్త్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదో, వాళ్ళు అసలు ఆలోచించిన డెప్ట్ ఫండ్లో పెట్టుకోవచ్చు. ఓకే. బట్ వెల్త్ కూడా క్రియేట్ అవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును. ఇప్పుడు అవును సార్. ఎందుకంటే ఆస్క్ అంతు లేదంటారు. అవును. 5 కోట్లు అవనండి, 10 కోట్లు అవనండి, 100 కోట్లు అవనండి, మన డబ్బులు పెరగాలనే అనుకుంటారు. వస్తుందితే పోకూడదు కదా అని మన డబ్బులు ఆలోచిస్తారు. పెరగాలనే అనుకుంటారు అవును. ఎవరైనా. ఇప్పుడు అలాగైతే పెద్ద పెద్ద రిచ్ అదానీలు, అంబానీలు, దే ఆర్ బాగా డబ్బులు ఉన్నాయి. అవును. బట్ స్టిల్ వై దే వాంట్ మోర్ అండ్ దట్, అంటే మళ్ళీ ఇంకా కొత్త కొత్త బిజినెస్లో ఎందుకు వెళ్తున్నారు? ప్రతి ఒక్క To grow. ప్రతి ఒక్క మంచి ఆలోచన మన డబ్బులు ఎదగాలనే ఉంటుంది. అవును. ఎదగాలనే ఉండేటప్పుడు మనం ఇలా డైవర్సిఫై చేసుకోవాలి, కొంత ఈక్విటీస్లోని, కొంత డెప్ట్. లేదు నాకు అవసరం లేదు, ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా అనుకుంటే ఉండాలి అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మీకు లాంగ్ టర్మ్ ఉందనుకోండి మేడం, ఇప్పుడు 60-70 ఇయర్స్ ఉంది, నాకు ఆ డబ్బులు నాకు వద్దు, వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నాకు 15-20 ఇయర్స్ ఉంది అనుకున్నారనుకోండి, ఈక్విటీలు పెట్టుకోవచ్చు వాళ్ళు. ఓకే. ఎవరికైతే ఈ టెన్షన్స్ అన్నీ వద్దు, ఇదైనా డెప్ట్ ఫండ్, మార్కెట్ కొంత ఈ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ క్యాపిటల్ గెయిన్స్ అన్నీ ఉంటాయి. అక్కడ ఎలాగో మనకి ఫండ్ మేనేజర్ ఉంటారు. ఫండ్ మేనేజర్ ఉంటారు, మనం చేసేది ఏమి ఉండదు. అవును. సమయం ఎక్కువ ఉండేటప్పుడు కొంత అమౌంట్ డైవర్సిఫై చేసుకోవాలి ఓకే. ఎప్పుడైనా సరే. ఓకే. లేదు నాకు బాగా ఉంది, నాకు ఏం అవసరం లేదు అనుకుంటే డెప్ట్ ఫండ్స్. ఓకే సార్. ఓకే. సో ఈ విధంగా ప్రతి ఒక్క 60 ఇయర్స్ ఎవరైతే రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్నారో, ఈ ఎఫ్డి, డెప్ట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ కూడా కొంచెం ఎక్స్పోజర్ తీసుకుంటూ ప్లాన్ చేసుకోమని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.